ఇగో అన్నం తిను. అయ్యో ఇంత పొద్దుగల నాకు అన్నం ఎందుకు? రాత్రి అన్నం మిగిలితే ఫోన్ కేసిన తిను. పోపన్నమా? పోపన్నం ఊకే తింటే అరుగుతలేదే. నీకు ఇంత పొద్దుగా పోపన్నం కాకపోతే వేడివేడి అన్నం కూర అండి పెడతా అనుకున్నావా? నేను ఇప్పుడు నిన్ను వేడన్నం వండి పెట్టువని అన్ననా? నువ్వు అట్లా ఏం అనలేదు, ఉన్నది పెడతా నీ తినరాదు. అది కాదురా, ఫోన్ కన్నం తింటే కడుపులో మండుతుంది, అరుగుతలేదు. ఇక చెప్పేది వినవ్వా, ఇవాళ మా దోస్తు గారి ఇంట్లో ఫంక్షన్ ఉన్నది, నేను అది భోజనానికి అక్కడికే పోతున్నాం. ఇప్పుడు ఇది తినకుంటే రాత్రి మేము వచ్చేదాకా నీ పని ఎండుడే అవుతుంది. ఇగో అదే తింటది కానీ ఫంక్షన్ టైం అవుతుంది, నువ్వు తొందర తయారు కాపో. తయారు ఏమున్నది, నేను తయారే అయినా, నువ్వు ముందు పైన వేసుకపో. నాదే ఆశ ఉందానే, నేను తయారైతే నువ్వు కానీ. ఏమైనా తయారైనావా? అయినా ఇగో పగటి నిద్ర వస్తుందని పండేవు, మేము వచ్చేదాకా ఇంటి ముంగట కావాలి కూసో. సరే బిడ్డ, అయితే పోయిరా. ఇల్లు కావాలంటుందో పంటదో. మమ్మీ నేను కాలేజ్కి పోయేస్తా. సరేరా, జాగ్రత్తగా పోయిరా. మమ్మీ అది కాలేజ్లో ఫైనల్ ఎగ్జామ్ ఫీజు కట్టాలి, పైసలు కావాలి. మీ నాన్న వచ్చినాక పైసలు అడుగుతాడని నువ్వు కాలేజ్కి పోయిరా పొగిడ్డే. సరే మమ్మీ, బాయ్. కాలేజ్ జాగ్రత్త. లక్ష్మి, ఈ సామాన్ తీసుకుపోయే. ఏమయ్యా, ఈ సంవత్సరం మన శివానికి పెళ్లి సంబంధం చూస్తే మంచిదే కదా. దాని పెళ్లికి ఇప్పుడేం తొందర వచ్చింది, చదువుకుంటుంది కదా, చూద్దాం. అది ఇప్పుడు చదువుకుంటే నౌకరత్వం అన్న గ్యారంటీ లేదు. అది చదువుకోవాలనిపిస్తే లగ్గమైనాక చదువుకుంటుంది. సరే, అది వచ్చినాక అడిగి చూద్దాం. ఈ రోజులల్లో ఆడపిల్లకు సరైన టైంకి పెళ్లి కాకపోతే వయసు అయిపోయిందని ఎవ్వరు ముంగటికి రారు. సరే చూద్దాం, మంచి సంబంధం అయితే రాని. ఇప్పుడు పెళ్లి చేద్దామంటే మన దగ్గర పైసలు కూడా లేవు కదనే. పైసలు లేవని నువ్వేం రంది పడకయ్యా. మా అన్న నాకు ఎకరం పొలం ఇస్తా అన్నాడు కదా, అది అమ్మితే 10 లక్షలు వస్తాయి. పిల్లల లగ్గం చేద్దాం. అవును కదా, అది అమ్మితే మంచిది. అదే నేను అనుకుంటున్నా, రేపు మా అన్న దగ్గరికి పోయి మాట్లాడొద్దాం. నువ్వు కూడా రారాదు, ఇద్దరం పోయేద్దాం. ఏంటంటే రానే, నాకు ఇక్కడ పని ఉంది. ఏమే తలకాయ బాగా నొత్తుంది, ఇంత ఛాయ్ పెట్టుకరా. సరే. ఈ ముసల్దానికి గింత చిక్కడి చాయ్ ఎందుకు, గిన్నె నీళ్ళు పోతే అయిపోతుంది కదా. పొన్నమే రా, చేను కాడికి ఇట్లా పోయిరా పేరు. కరెంట్ వచ్చినాక పోతానే. ఇగో చాయ్ తీసుకో. చాయ్ పాడుగా, చాయ్ నీళ్ళెందుకు కోసి ఇచ్చినట్టు. అవో చూసావా, నేను ఏం చెప్పినా నువ్వు నమ్మవు. మన అందరికి ఒకటేసారి కదా చాయ్ పెట్టుకొచ్చినా, నీకేమన్నా నీళ్ళు ఉన్నదా? ఏ అట్లేం లేదు, మంచిగానే ఉన్నది. మరి మీ అమ్మ ఏమంటుందో విన్నావు కదా. అది కాదమ్మా, అయినా నువ్వు అయిన దానికి కాని దానికి దీన్ని ఎందుకు ఆడిపోసుకుంటున్నావు? అయ్యో, ఇప్పుడు దీన్ని ఏమని ఆడిపోసుకుంటున్నారా నేను? కాకపోతే గింత మంచిగున్న షాయకు నీళ్ళ ఉందని చెప్పి నువ్వు వంకలు పెట్టబడితివి. అంటే నేను అబద్ధం చెప్తున్నాను రా. అబద్ధం కాకపోతే నేను దాగనే పడితే నీకు తెలియదా? ఈ చాయ్ గురించి కూడా అబద్ధం ఆడతాను రా. నేను ఏది చెప్పినా నమ్మమెందుకురా నువ్వు? నువ్వు అన్ని నిజానే చెప్తావని నమ్మమంటావా? నిన్నెంత మంచిగా చూసుకున్నావు, నన్ను బదనాలు చేస్తున్నావు కదా. రేపటి నుంచి నీకు షాయిని కూడా పోయా. ఎవరితో చెప్పుడు చెప్పవా? నా కన్న కొడుకి నా మాటలు నమ్ముతలేడు, ఇంకెవరు నమ్ముతారు?
అనయ్య ఈ సంవత్సరం మీ కొడలికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. అబ్బో నేను ఎప్పుడో అనుకోకుండా ఇది ఊడిపడ్డదంటే ఏదో ఉపద్రవం ఉన్నదని. ఇప్పుడు కోడలి పిల్లని మేనమామ కట్నమని ఇప్పుడు మాకెంత పడుతుందో పీడి. సరే మంచిది, మరి సంబంధాలు ఏమైనా చూస్తానరా? అన్న ఇక చూడాలి. బాపు నాకు ఇస్తా అన్న ఎకరం పొలం ఇస్తే అమ్ముకుందాం అనుకుంటున్నా. అమ్మో ఇది నా ఎకరం పొలానికి ఎసరు పెట్టింది కదా. నీకు ఇక్కడ పొలం ఉన్నదా? అదేంటి వదిన అట్లా అంటున్నావు? పెళ్ళైన కొత్తలో నీకు చెప్పలేదా? అప్పుడెప్పుడో చెప్తే నీ పొలం ఇప్పుడు ఇక్కడ ఉండదా? అదేంద్రా నువ్వు కూడా అట్లా అంటావు? బాబు దానికి ఇత్తా అన్న పొలం దాందే కదా. అప్పుడేదో అన్నాడంటే ఇప్పుడు దీనికి ఎకరం పొలం ఇయ్యన్నా? అప్పుడు బాబు చెప్పినప్పుడు నువ్వు ఒప్పుకున్నావు కదా. ఇప్పుడు పొలం ఎక్కడదంటే నేనేం చెప్పాలి? ఇక్కడ నీకు పొలం ఉన్నదని ఏమైనా రాసిచ్చిండ్రా? నేను రక్త సంబంధాన్ని నమ్ముకున్నా గానీ రాతల్ని నమ్ముకోలే. నువ్వు ఇట్లా మారుతావని తెలిసి ఉంటే నేను ఎప్పుడో కాగితం రాయించుకునేదాన్ని. ఏంద్ర నువ్వు మాట్లాడేది? అన్నాని నమ్ముకొని వచ్చిన దానికి నువ్వు అన్యాయం చేస్తావారా? అబ్బో బిడ్డని బాగా నేను తీసుకొస్తాను. గిన్నెళ్ళకు పొలం అనంత ఎవరిస్తారు? పొలం లేదు గిలం లేదు అప్పుడే తీసుకొని ఉంటుంది. నువ్వు ఇట్లా మారిపోతావని నేను కలలు కూడా అనుకోలేదు. నా బిడ్డ పెళ్ళికి వణికొస్తుందని ఇన్ని రోజులు అయినా నువ్వు ఇట్లా చేస్తే నేను తీసందాయి చేస్తా. అరే కుమారు, ఆడబిడ్డ ఏడుపు ఇంటికి మంచిది కాదురా. అదే నీ తోడ పుట్టిందిరా. దానికి అన్యాయం చేయక నీ కాలు మొక్కుతా. అన్యాయం లేదు గిన్యాయం లేదు, కావాలంటే 10,000 ఇస్తా, తీసుకపోమను. ఈ 10,000 నాకెందుకు? నేనేమో అడుక్కోవడానికి రాలే, హక్కున్నదని వచ్చినా. నీకు 10,000 కావాలంటే పడేస్తా, తీసుకపో. లేకుండా నా ఇంట్లోకి బయటికి నాడు. నువ్వా అన్నబెట్ట. ఎందుకు ఏడుతున్నది? పెద్ద దగ్గరకు ఆయన తీసుకురాపో. న్యాయం ఏందో అన్యాయం ఏందో ఆయన చెప్తుడు పో. రాబోయేరా లోపల కూర్చో. నేను కూర్చోవడానికి రాలే. ఏందిరా చెల్లెకు పొలం ఇయ్యనన్నావట? అప్పుడేదో అన్న, దాన్ని పట్టుకొని ఇప్పుడు ఏమంటే ఎట్లా పెద్దయ్యా? అది కాదురా, 6 ఎకరాల పొలంలో 5 ఎకరాలు నిన్ను ఉంచుకోమని 1 ఎకరం మీ చెల్లెకి ఇవ్వని మీ బాబు చెప్పినప్పుడు నువ్వు ఒప్పుకున్నావు కదా. అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు కాదంటే తప్పు అవుతుందిరా. అన్నని నమ్ముకొని వచ్చిన దానికి అన్యాయం చేయకురా. అందుకే కదా 10,000 ఇస్తానంటనా. అది చూడు పెద్దయ్య, అది చూడు 10 లక్షలు వచ్చే పొలానికి 10,000 ఇస్తాను అంటాడు. సరేరా, ఆ ఎకరం పొలం ఏదో నువ్వే ఉంచుకొని ఆ 10 లక్షలు దీనికి ఇచ్చేయి. ఇది మంచిగానే ఉన్నది. గవ్వని పైసలు నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? అంటే దానికి పైసలు ఇవ్వవు, భూమి కూడా ఇవ్వరా? నీ దగ్గర ఉంటే ఇచ్చుకో. నువ్వు ఆగమ్మా, నువ్వు ఆగు. ఏం మాట్లాడుతున్నావు? అదే నేనెందుకు మాట్లాడద్దు? ఇది నా సంసారం. ఇది నీ సంసారమే, నేను కాదంటలేను. ఇది అన్నా చెల్లెల సమస్య, వాళ్ళే తెలుసుకుంటారు. ఇది మీరు సంపాదించిన ఆస్తి కాదు, ఇది వాళ్ళ బాబు ఆస్తి. అంటే మేమేమన్నా అన్నదమ్ములమా ఆస్తులు పంపకం చేసుకోవడానికి? అరే కుమార్, నీకో విషయం తెలుసో లేదో, ఇది గనక కోర్టుకు పోతే నీ 6 ఎకరాలలో 3 ఎకరాలు దీనికే రాసియాల్సి వస్తుంది. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఆడబిడ్డకు అన్యాయం చేసినోడు ఎవడు బాగుపడు.